ద మిస్టరీ ఆఫ్ ద్వారకా. శ్రీకృష్ణుడి సామ్రాజ్యం భూమిపైనే కాకుండా ప్రతి మనిషి యొక్క మనసులో ఉంది. కానీ ఈరోజు మేము శ్రీకృష్ణుడి యొక్క రహస్య సామ్రాజ్యాన్ని చూపించబోతున్నాము. ఈ రాజ్యం భూమిపై కాదు, సముద్రం లోతుల్లో దాగి ఉంది. శ్రీకృష్ణుడు అక్కడ తన పరిపాలన కొనసాగించాడు. అక్కడున్న ప్రతి కణము శ్రీకృష్ణుడి లీలలకు సాక్ష్యము. నేడు అక్కడ కేవలం సముద్ర కెరటాల యొక్క శబ్దం వినిపిస్తుంది. గోమ్తీ నది మరియు అరేబియా సముద్రం సంగమం వద్ద నిర్మించబడ్డ విశ్వాసాన్ని, చరిత్రని ఈ నగరం కలుపుతుంది. ఇది భక్తుల కోసం ఇప్పటికీ దైవభూమిగా ఉంది. భారత్ యొక్క పశ్చిమ తీరంలో 6500 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న గుజరాత్లో సౌరాష్ట్ర జిల్లా వైపు వెళితే దూరం నుంచి ఆకాశాన్ని చీల్చుకుంటూ సనాతన ధర్మాన్ని సూచించే జెండా ఎలాంటి సందేశాన్ని ఇస్తూ కనిపిస్తూ ఉంటుందంటే, ఇక్కడి నుండే సాక్షాత్తు మోక్షం యొక్క పవిత్రధాం మొదలవుతుంది. ఇక్కడి నుండే హిందూ ధర్మం యొక్క తీర్థయాత్ర మొదలవుతుంది. ఇక ఇక్కడి నుండే ద్వారకాధీశుడి సామ్రాజ్యం మొదలవుతుంది. దానిలోని కొంత భాగమే ఈరోజు సముద్ర గర్భంలోనే ఎక్కడో ఉండిపోయింది. ఈరోజు మేము శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం యొక్క ఆవిష్కరణ గురించి చెప్పబోతున్నాము. ఇది అద్భుతమైనది, ఊహకందనిది మరియు నమ్మలేనిది. దీన్ని స్వయాన శ్రీకృష్ణుడే నిర్మించాడు. ఆయన అక్కడ తన ప్రజలతో పాటు నివసిస్తూ ఉండేవాడు. అక్కడ ఆయన రాజ్యం వెలసిల్లింది. కానీ ఈ నగరమంతా సముద్ర గర్భంలో కలిసిపోయే విధంగా ఇంతకీ ఏం జరిగింది? అయితే దీని వెనకాలన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద సన్కెన్ సిటీ ఆఫ్ ద్వారకా, ద లెజెండ్ ఆర్ ఎ మ్యాథ్. ఎన్నో ద్వారాల నగరము ద్వారకా భారతదేశంలోని పవిత్రమైన తీర్థస్థలాల్లో ఒకటి. ఇది కేవలం ధార్మిక పరంగానే కాకుండా తాత్విక పరంగా ముఖ్యమైనది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర పాయాద్వీపంలోని పశ్చిమ తీరం వైపున ఉన్న ద్వారకా చార్ధామ్లో నుండి ఒకటి మరియు యాత్ర కోసం సప్తపురి షెహర్ అంటే 7 పవిత్ర నగరాల నుండి ఒకటిగా పేర్కొంటారు. నిజానికి ద్వారకా యొక్క పౌరాణిక మరియు చారిత్రాత్మకమైన భూమి దాదాపుగా రహస్యాలతో కూడి ఉంది. పురాణాల ప్రకారం చూస్తే విష్ణువు యొక్క 8వ అవతారం కృష్ణుడు దీన్ని నిర్మించాడు. శ్రీమద్ భాగవతం లాంటి పవిత్రమైన గ్రంథాల ప్రకారం కృష్ణుడు మధురా జైల్లో జన్మించాడు. కానీ అతని తండ్రి వాసుదేవుడు అతను సురక్షితంగా ఉండాలని గోకులానికి తీసుకొచ్చాడు. అక్కడే ఆయన పెరిగి పెద్దయ్యాడు. అక్కడే గోపికలు మరియు రాధతో ఆడుకుంటూ పెద్దవాడయ్యాడు. అక్కడే అతను తన యొక్క మామ అయినటువంటి మధుర యొక్క రాజు కంసుడిని సంహరించాడు. కంసుడి యొక్క మామ జురాసన్ మధురాని 18 సార్లు ఆక్రమించిన కారణంగా అతను ప్రజలందరినీ తీసుకొని పశ్చిమం వైపు బయలుదేరాడు. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఒక ద్వీపంలో నగరం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. పౌరాణిక గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారకాని నిర్మించడానికి సముద్రదేవుడి నుంచి భూమి తీసుకున్నాడు మరియు అతిపెద్ద ఆర్కిటెక్చర్ అయిన విశ్వకర్మ సహాయంతో రాత్రికి రాత్రే ద్వారకాని నిర్మించాడు. విశాలమైన గోడలు కలిగి ఉన్న ఈ నగరం వాస్తుకళకి ఒక అద్భుతమైన ఉదాహరణ. ధనధాన్యాల్ని కలిగి ఉన్న ఈ నగరం యొక్క తలుపులు బంగారంతో తయారు చేయబడ్డాయి. హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు ద్వారకాని కుషిస్థలి అనే ప్రాంతంలో ద్వారకాని నిర్మించాడు. నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇందులో దాదాపు 900 బంగళాల్లో 1000 మంది జనాలుండేవారు. నగరం అంతా చాలా పటిష్టంగా తయారు చేయబడింది. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే విమానాల ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. కానీ శ్రీకృష్ణుడు ఏ నగరాన్నైతే ఇంత ప్రేమగా సముద్రం మధ్యలో నిర్మించాడో ఆ అద్భుతమైన నగరం సముద్రంలోనే మునిగిపోయింది. ద్వారకా కోల్పోయిన ఈ నగరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పటికీ ఒకే ప్రశ్న ఉంది, ఇంతకిది ఎలా మునిగింది అని. ఫ్రెండ్స్, ద్వారకా నగరం మునిగిపోవడం వెనకాల ఎన్నో రకాల కథలు మరియు రహస్యాలున్నాయి. మహాభారతం ప్రకారంగా శ్రీకృష్ణుడు పాండవుల తరపు నుంచి మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు మరియు ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు మరియు కౌరవులు ఓడిపోయారు. 100 మంది కొడుకులు కోల్పోయిన దుఃఖంలో ఉన్న గాంధారి కోపానికొచ్చి శ్రీకృష్ణుడిని శపించింది. కౌరవుల వంశం ఏ విధంగా అయితే నాశనమైపోయిందో అదేవిధంగా మొత్తం యదువంశం నాశనం అవుతుంది అని. ద్వారకా నగరంలో పరిస్థితులు మెల్లిమెల్లిగా మారిపోతున్నాయి. ఆ తర్వాత యదువంశస్థులందరూ వారిలో వారు కొట్టుకు చచ్చిపోతున్నారు. యదువంశస్థులందరూ చనిపోయాక బలరాముడు కూడా తన శరీరాన్ని త్యజించాడు. బలరాముడు దేహాన్ని త్యజించాక శ్రీకృష్ణుడు ఉదాసీనతతో అడవిలో తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక దగ్గర కూర్చున్నాడు మరియు గాంధారి శపించిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మరియు ఒక చెట్టు నీడ కింద కూర్చున్నాడు. అదే సమయంలో జరా అనే పేరుగల యొక్క వేటగాడి బాణం ఆయన కాలికి తగులుతుంది. ఆ వేటగాడు కృష్ణుడి కాలి మడమని చూసి జింక ముఖం అనుకొని బాణాన్ని ప్రయోగించాడు. ఆ వేటగాడు
అక్కడికెళ్ళి చూడగా శ్రీకృష్ణుడున్నాడు. వెంటనే క్షమాపణ అడిగాడు. శ్రీకృష్ణుడు అతన్ని క్షమించి ఆయన దేహాన్ని త్యజించాడు. శ్రీకృష్ణుడు చలించాడనే విషయం అర్జునుడికి తెలియగానే అతను చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అర్జునుడు ద్వారకాకి వెళ్ళి వాసుదేవుడితో ఇలా అన్నాడు. ఆ నగరంలో నివసిస్తున్న ప్రజలందరినీ హస్తినాపురానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు ఆ ప్రాంతానికి వెళ్ళి యదువంశస్థులందరి యొక్క అంతిమ సంస్కారాన్ని నిర్వహించాడు. తర్వాత రోజు వాసుదేవుడు ప్రాణాలర్పించాడు. తర్వాత అతని అంతిమ సంస్కారాల్ని నిర్వహించి అర్జునుడు మహిళలు మరియు పిల్లలందరినీ తీసుకొని ద్వారకా నుండి బయలుదేరాడు. వాళ్ళ నగరాన్ని విడిచిపెట్టగానే ద్వారకా నగరము మరియు ఆ బంగళా సముద్రంలో కలిసిపోయాయి. ప్రచారంలో ఉన్న కథల ప్రకారం గాంధారి మాతతో పాటుగా వేరొక శాపము ఋషులు మునులు శ్రీకృష్ణుడి పుత్రుడు శాంభుని శపించారు. నిజానికి ఒకసారి మహర్షి విశ్వామిత్రుడు, దేవఋషి నారదుడు, కన్వుడు ద్వారకా వెళ్లారు. అప్పుడు యాదవ వంశానికి సంబంధించిన కొంతమంది అబ్బాయిలు ఋషులని ఆట పట్టించాలనే ప్రయత్నంలో శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబని స్త్రీ వేషంలో తీసుకెళ్లారు. అప్పుడు ఋషులతో ఏమన్నారంటే, ఈ స్త్రీ గర్భవతిగా ఉంది కాబట్టి మీరు ఈమె గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి చెప్పండి అని అడిగారు. ఏ బిడ్డ పుడుతుంది అని అడిగారు. ఆ అవమానాన్ని భరించలేక ఋషులు శపించారు. ఇతని గర్భంలో నుండి ఇనుప ముక్క పుడుతుంది అని, ఆ ఇనుప వస్తువుతోనే యదువంశం మొత్తం అంతమవుతుంది అని శపించాడు. మహాభారతంలోని 23-24వ శ్లోకం ప్రకారం శ్రీకృష్ణుడు 125 ఏండ్ల తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళడానికి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ఇక ఆ సమయంలోనే కలియుగం ప్రారంభమైపోయింది. సముద్రదేవుడు ఆ భూమిని తిరిగి లోపలికి తీసుకున్నాడు. ద్వారకా నగరాన్ని ముంచేశాడు. కానీ శ్రీకృష్ణుడి మహల్ని మాత్రం రక్షించాడు. ఇంకో విషయం కూడా చెప్తూ ఉంటారు. మునిగిపోయిన ద్వారకా నగరం పైన ఒక ఎగురుతున్న వాహనం ద్వారా దాడి చేశారని చెప్తూ ఉంటారు. ఇది గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆసక్తిని రేకెత్తుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం అనేది శక్తివంతమైన మరియు సాంకేతికపరమైన ఆయుధాలతో జరిగింది. స్పేస్ షిప్లో అణ్వాయుధాలను ఉపయోగించి నగరంపై దాడి చేశారు. అది చూడ్డానికి ఒక పిడుగు పడ్డట్టుగా అనిపిస్తుంది. దాంతో ఇంతగా నష్టం వాటిల్లిందంటే దాడి తర్వాత నగరం యొక్క అత్యధిక భాగం నాశనమైపోయింది. ఫ్రెండ్స్, ద్వారక అయితే ఇప్పటి వరకు ఒక రహస్యంగానే మిగిలింది. కానీ దాని యొక్క అవశేషాలు ఇప్పటికీ నీళ్ల కింద లభిస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మన ఆర్కియాలజిస్ట్ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. డిస్కవరీ ఆఫ్ సబ్మర్జ్ కింగ్డమ్. మిత్రులారా, మహాభారతం ప్రకారం ప్రాచీన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. దాని కారణంగా ఇప్పుడు ఇది ఒక పురాతన కేంద్రంగా మారిపోయింది. సముద్రంలో ఉన్న ద్వారకా యొక్క అవశేషాలపై మొదటగా కన్నుపడింది మన భారతీయ వాయుసేనది. ఆ సమయంలో పైలట్లు సముద్రం పైన విమానం ఎగిరేస్తున్నారు. ఆ తర్వాతే 1970లో జామ్నగర్ గజేరిలో దీని గురించి ప్రస్తావించారు. అంతకుముందు జనాలందరూ ద్వారకా నగరాన్ని ఒక కల్పిత నగరంగా భావించేవారు మరియు కల్పిత కథలకు చరిత్ర అనేది ఉండదు. కానీ ఈ నగరానికి సంబంధించి మొట్టమొదటి చారిత్రక ఆధారం 6వ శతాబ్దంలో గుజరాత్లోని భావనగర్లో సామంతుడైన సింహాదిత్య యొక్క బలిదాన ప్రాంతంలో బయటపడింది. ఈ శిలాశాసనము ద్వారకాలోని సౌరాష్ట్రలో పశ్చిమ తీరాన గల రాజధాని. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడేం చెప్పారంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండేవాడట. ఆ తర్వాత నుండే జనాలకి నమ్మకం కలిగింది. దీని గురించి CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ నిగమ్ మహాభారతం గురించి చెప్పారు. మహాభారతంలో కృష్ణుడు ఇలా చెప్పాడు, ద్వారకా నగరం సముద్రంలో నుండి పైకి వచ్చిన భూమిపై ఈ నగరం నిర్మించబడింది అని. కానీ ఆ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు మళ్లీ వచ్చేసరికంటే అది మునిగిపోయింది. ఆయన ఏం చెప్పారంటే, నీటి అడుగు భాగంలో త్రవ్వే పని అక్కడున్న ద్వారకాధీశ మందిరం నుండి ప్రారంభించారట. అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, నీటి మట్టం పెరుగుతూ ఉన్న కొద్దీ దేవాలయాల స్థానం ముందుకు సాగుతూ పోయింది. ఈ పరిశీలన భారత్లోని ప్రముఖమైన ఆర్కియాలజిస్ట్ డాక్టర్ SR రావుకి అప్పగించారు. సముద్రం కింద ఎందుకు తవ్వకూడదు, ఎందుకంటే అక్కడ మునిగిపోయిన ఆ నగరం యొక్క ఆనవాళ్లేవైనా ఉన్నాయో లేదో అనేది తెలుస్తుంది అని. ఆ తర్వాత 1979వ సంవత్సరంలో ఆర్కియాలజిస్ట్ డాక్టర్ SR రావు మరియు అతని టీం ఈ పరిశోధన మొదలుపెట్టారు. ఇక వాళ్ళందరూ కలిసి ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. SR రావు ఏం చెప్పారంటే, ఆయన నిరంతర తవ్వకాలు కొనసాగించడానికి ఆయనకి ఏ విషయం తోడ్పడిందంటే అదే మహాభారతం యొక్క కాలం మరియు చారిత్రక వాస్తవాలపై జరుగుతున్న వివాదం.
ఈ అన్వేషణలో భాగంగా సముద్రంలో వేల ఫీట్ల కింద ఆ లోతుల్లో ద్వారక యొక్క ముఖ్యమైన అవశేషాలు లభించాయి. అందులో 560 మీటర్ల ఎత్తైన ద్వారకా గోడ లభించింది. దాని ఆకృతి మహాభారతంలోని ద్వారకా నగరాన్ని పోలి ఉంది. పౌరాణిక గ్రంథాల్లో లభించిన వివరణల ప్రకారంగా ద్వారకాలో మొత్తం 50 స్తంభాలుండేవి. ఈ త్రవ్వకాల్లో ఆర్కియాలజిస్టులకి 30 స్తంభాలు లభించాయి. దాంతోపాటుగా వారికి వాటితో పాటు అక్కడ పాత్రలు కూడా లభించాయి. అవి దాదాపు 1528 నుంచి 3000 క్రీస్తుపూర్వం సంబంధించినవి. ఆ సైట్లో దాదాపు 500కు పైగా వస్తువులు లభించాయి. కొన్ని వస్తువులైతే 2000 సంవత్సరాల క్రితం సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. రాళ్ల యొక్క బ్లాక్స్, స్తంభాలు మరియు నీటిపారుదల వ్యవస్థ కనుగొనబడింది. నిజానికి ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి అనే కాలానికి సంబంధించి ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది. కానీ ఈ సాక్ష్యాధారాలన్నీ ఏ విషయాన్ని తెలియజేస్తున్నాయంటే కృష్ణుడి నగరమైన ద్వారక ఇది కల్పిత కథ కాదు, అది వాస్తవానికి ఒకప్పుడు ఉండింది. ఈ పరిశోధనకు సంబంధించి భారత సముద్ర పరిశోధకులు ఏమంటున్నారంటే భారత పశ్చిమ తీరంలో కనుగొనబడ్డ అవశేషాలు 9000 ఏళ్ల కంటే పురాతనమైనవి. 2005లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ద్వారకా నగరం యొక్క పరిశోధన మళ్లీ మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడి యొక్క ఈ నగరానికి సంబంధించిన వాదనలు మరియు అంచనాల గురించి శాస్త్రవేత్తలు మళ్లీ పరీక్షించే సమయం వచ్చింది 2007లో. కచ్ అనే ప్రాంతం దగ్గర సముద్ర తీర ప్రాంతంలో పురావస్తు శాఖ వారు నేవీ అధికారుల సహాయంతో సముద్రం అడుగున తవ్వకాలు జరిపారు. అప్పుడక్కడ కొన్ని సున్నపురాయి దిమ్మెలను కనుగొన్నారు. అయితే అప్పుడు భారతదేశం యొక్క పురాతత్వ శాఖ వారు ఈ అరుదైన నమూనాలను దేశ విదేశాల్లో ఉన్న అన్ని ప్రయోగశాలలకు పంపించారు. అక్కడ లభించిన సమాచారం ప్రకారం ఈ నమూనాలు సింధు నాగరికతకు సంబంధించినవి కావు. ఇవి ఎంత ప్రాచీనమైనవంటే వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేవీ అధికారులు 40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని తవ్వారు మరియు అక్కడ లభించిన నమూనాలను సేకరించారు. దీనిని మొదట్లో సున్నపురాయిగా పిలిచారు. పురాతన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఈ అవశేషాలు చాలా పెద్దగా సంపన్న నగరంలోని ఆలయం యొక్క అవశేషాలు. భారత పురావస్తు శాఖ యొక్క డైరెక్టర్ ఏకే సిన్హా ప్రకారం ద్వారకాలో సముద్రంలోనే కాకుండా భూమిలో కూడా త్రవ్వకాలు జరిపారు. 10 మీటర్ల లోపు వరకు తవ్విన ఈ తవ్వకాల్లో నాణ్యాలు మరియు ఎన్నో కళాకృతులు బయటపడ్డాయి. డాక్టర్ అలోక్ త్రిపాఠి ఏం చెప్తారంటే 2007 సంవత్సరంలో విస్తృతమైన తవ్వకాలు జరిపారు. అప్పుడు నేను ఈ ప్రాజెక్టులో డైరెక్టర్ని. అక్కడ మాకు 10 మీటర్ల లోతులో కొన్ని శిథిలాలు దొరికాయి. అవి సముద్రంలో నాశనమైపోయాయి. మేము దాదాపుగా 2 నాటికల్ మైళ్ల వరకు 1 నాటికల్ మైళ్ల ప్రాంతంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయించాము. ఈ ప్రాంతంలో జరిపిన హైడ్రోగ్రాఫిక్ డేటాతో ఏం తెలుస్తుందంటే నది యొక్క ప్రవాహం మారుతూ ఉంది. నావిక దళం సహాయంతో జరిపిన ఈ త్రవ్వకాల్లో 3వసారి జరిపిన ఈ త్రవ్వకాల్లో వీటి ఫలితాల ప్రకారంగా భారత పురావస్తు శాఖ వారు ఏం చెప్పారంటే ఈ అరుదైన నమూనాలకు దేశంలోనే కాకుండా విదేశాల్లో గల ప్రయోగశాలలకు కూడా పంపించారు. మరియు అక్కడి నుంచి వచ్చిన సమాచారం మరియు కార్బోడేటింగ్ పరిశోధన ప్రకారం ఈ నమూనాలు 9500 సంవత్సరాల క్రితం నాటివి. ఈ విషయాన్ని తెలుసుకొని విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ శాంపుల్స్ని విదేశాల్లో గల ప్రయోగశాలకు పంపించే ఉద్దేశం ఏమిటి అంటే వీటిపైన ఎలాంటి సందేహం ఉండకూడదు అని. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆనవాళ్లు లభించాయి. దీని ప్రకారం ద్వారకా నగరం ఒక చారిత్రాత్మకమైన నౌకాశ్రయం మరియు అక్కడ 15 నుంచి 18వ శతాబ్దం వరకు భారతీయ మరియు అరబిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. సంస్కృతంలో ద్వారక శబ్దానికి అర్థము ద్వార్ అంటే ద్వారము. అయితే ఈ విషయం ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశానికి వచ్చే విదేశీ నావికుల కోసం ఒక ప్రముఖమైన నౌకా కేంద్రంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. పురాతన శాస్త్రవేత్తలు ప్రాచీన నగరం యొక్క గోడల గురించి తెలుసుకోవడానికి నీటి అడుగు భాగంలో తవ్వకాల కోసం సిద్ధం చేస్తున్నారు. భారత పురాతత్వ శాఖ డైరెక్టర్ ఏకే సిన్హా ప్రకారం ద్వారక దగ్గర సముద్రం లోపలే కాకుండా భూమిపైన కూడా తవ్వకాలు జరిపారు. 10 మీటర్ల లోతుగా తవ్విన ఆ తవ్వకాల్లో నాణ్యాలు మరెన్నో కళాకృతులు లభించాయి. ఆయన ఏమన్నారంటే భూమిపై లభించిన అవశేషాలు సముద్రం కింద లభించిన అవశేషాలు ఒకే విధంగా ఉన్నాయి అన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ఈ శిల్పాలు కట్టెతో తయారు చేయబడినవి, వాటిలో పగళ్లు కూడా కనిపించాయి. మిత్రులారా, పురాణాలు మరియు ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న విధంగా ప్రాచీన ద్వారకా నగరం మరియు సముద్రంలో మునిగిపోయిన ఆ రహస్యాన్ని తెలుసుకునే పని గత ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఆర్కియాలజిస్ట్ ఏకే సిన్హా ఏం చెప్పారంటే నీటి అడుగున పరిశోధన చేయడానికి ఎన్నో సదుపాయాల అవసరం ఏర్పడింది.
పురాతన ద్వారకా నగర ఆవిష్కరణ వంటి పెద్ద ప్రాజెక్ట్ కోసం సముద్రంలో ఒక ప్లాట్ఫామ్ మరియు తవ్వకాల్లో అనుభవం గల వ్యక్తులు కావాలి. వాళ్ళు నీటి లోతులోకి వెళ్ళగలగాలి. నీట మునిగిపోయిన ద్వారకా నగరం యొక్క రహస్యాన్ని గురించి అడిగినప్పుడు ఏకే సిన్హా ఏం చెప్పారంటే, ద్వారకా నగరం యొక్క పెద్ద భాగం సముద్రంలో మునిగిపోయింది, కానీ దీనికి గల కారణం గురించి అడిగితే ఖచ్చితంగా ఏమీ చెప్పలేము అన్నారు. ద్వారకా నగరం నీట మునగడం గురించి ఎన్నో ప్రశ్నలున్నాయి. కొందరేమో దీనికి కారణం ప్రకృతిలో జరిగిన విపత్తు అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే 9000 సంవత్సరాల క్రితం హిమయుగం ముగిసినప్పుడు సముద్రం యొక్క నీటి మట్టం ఎంత పెరిగిందంటే ఆ నీళ్లలో ఎన్నో నగరాలు ఇలాగే మునిగిపోవడం జరిగింది. ఆ నగరాల్లో నుండి ఒకటి ద్వారకా నగరం. ఒక సిద్ధాంతం ప్రకారం మునిగిపోయిన ద్వారకా నగరం దాదాపు 3500 సంవత్సరాల క్రితం మళ్లీ పునఃస్థాపించడం జరిగింది. సముద్ర నీటి మట్టం పెరగడంతో మళ్లీ నీట మునిగింది. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఏం తేలిందంటే క్రీస్తు శకం 1000లో అది ఎప్పటిలాగే నిర్మితమవ్వడానికి ఈ ప్రాంతంలో నీటి మట్టం ఎన్నోసార్లు పెరిగింది మరియు తగ్గింది. సముద్ర తీరంలో జరిగిన ఈ మార్పు శాస్త్రీయ లోపాల కారణంగా సముద్ర తీరం కోతకు గురవ్వడం ఇలాంటి కారణాలు కావచ్చు. ఈ విషయం గురించి ఇప్పటికీ పరిశోధన జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం ఇక్కడేం తెలుస్తుందంటే ఇది వాస్తవ ఘటన అని. దీనికి సంబంధించి ఇంకో ఆధారం కూడా ఉంది. అదేంటంటే మహాభారతంలో ఏదైతే 35 నగరాల గురించి రాయబడి ఉందో అది ఈ రోజు కూడా మన మధ్య ఉంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు లభించాయి. భారతదేశం గురించి, దీని చుట్టుపక్కల ప్రాంతాల గురించి మహాభారతంలో ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ, హస్తినాపురం నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఉండేది. కురుక్షేత్రం హర్యానాలోని ఒక భాగం. అదే గాంధార్ నేడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. కాబట్టి అక్కడే శ్రీకృష్ణుడి యొక్క ద్వారక గుజరాత్లోని ఒక నగరం. కంక్లూజన్. మిత్రులారా, ఈ రీసెర్చ్ ప్రకారం ఒక విషయం చెప్పొచ్చు. ఏంటంటే ద్వారక ఒక చిన్న నగరం కాదు, అదొక విశాలమైన మరియు సంపన్నమైన రాజ్యం. ఈ సాక్ష్యాధారాలన్నీ భవిష్యత్తులో భారతదేశం యొక్క అభివృద్ధి మరియు పురాతన చరిత్రను చెప్పేదిగా ప్రదర్శించబడుతుంది. కాబట్టి ఇది మన నాగరికతకు ఎంతో గర్వకారణం అవుతుంది. ఫ్రెండ్స్, దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కృష్ణుడి జీవిత సారాన్ని తెలియజేస్తాయి. ఇది మనకు అనవసరంగా చింతించకుండా చేస్తుంది. భవిష్యత్తు గురించే కాకుండా వర్తమానంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. కర్మానికి సంబంధించిన మర్మాన్ని అర్థమయ్యేలా చెప్తాయి. కానీ నేడు శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ నగరం యొక్క ఆధారాలు సేకరించడానికి సముద్రంలో మరొకసారి పరిశోధన జరపాలి. అలా మళ్ళీ ప్రారంభించాక ఒక నిర్ణయానికి రావాలి.